యువజన విభాగం నుంచి కావచ్చు, ఎవరైనా యాక్టివ్గా గతంలో వాలంటీర్గా పనిచేసి టెక్నికల్గా పార్టీ ఉపయోగించుకొని ఫామ్స్ ఉంటాయి. ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8. ఫామ్ 6లో ఇప్పుడు ఏం చేస్తామంటే కొత్తగా ఎవరైనా ఓటర్ని నమోదు చేయాలనుకున్నాం, 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎవరైనా కొత్తగా ఓటర్ నమోదు చేయాలనుకుంటే ఫామ్ 6 అనేది మాన్యువల్గా ఫిల్ చేసి మన స్థానిక బిఎల్ఓ గారికి ఇచ్చేవాళ్ళం. అలా కాకుండా మీరు ఈ రోజు నుంచి ఎవరైనా కొత్త ఓటర్ లిస్ట్ చేయాలనుకుంటే ఆన్లైన్లో ఎలక్షన్ కమిషన్ పంపించే వెబ్సైట్కి వెళ్ళి ఫామ్ 6 లింక్ చేస్తే ఇంతకు ఆధార్ కార్డు లేకుండా ఆధార్ కార్డు ఫోన్ నంబర్ ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎక్కడైతే వైఎస్ఆర్సీపీకి ఓటు పెరుగుతుందంటే అక్కడ బియ్యంలో వాళ్ళు అనుకొని అధికార పార్టీ వాళ్ళు కొన్ని మార్పులు చేర్పులు చేస్తారు. కాబట్టి దీనిపైన మన బియ్యలు ప్రతి పంచాయతీలో కూడా 2 రోజులు కానీ 3 రోజులు కానీ వారం కానీ మీరు ఇప్పుడు దృష్టి పెట్టి కరెక్ట్గా మన ఓటర్స్ నిలుపుకుంటే మన విజయం ఇక్కడే 70% కన్ఫర్మ్ అవుతుంది. లేదంటే ఓటర్స్ లో ఇప్పుడు మనం ఎన్నికలు చేసుకున్నామంటే సమయం ఉండదు, సమయం సాగదు. మరి 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలు నిండిన వారు 35%, సుమారు 1.5 కోట్ల మంది యువకులు ఇప్పుడు మన దీంట్లో ఓటర్స్ గా ఉన్నారు మన రాష్ట్రంలో. వారిని కూడా మనం ఆలోచించే విధంగా వారి ఓట్లు ముఖ్యంగా తొలగించకుండా మహిళా ఓట్లు కూడా ఎక్కువ తొలగించడానికి ఒక కార్యక్రమం పెట్టుకుంటున్నారు. ఇవన్నింటినీ కూడా ఇప్పుడు మనం నిలుపుదల చేసుకుంటే మనం వచ్చేటువంటి సాధారణ ఎన్నికల్లో గెలుపు సులువుగా ఉంటుందని చెప్పి మీరందరూ కూడా తెలియజేస్తూ బిఎల్ఏలు మన పార్టీ ప్రతి పంచాయతీకి ఒక బిఎల్ఓ ఉంటాడు. బిఎల్ఓ కింద మనం కమిటీ ఉంటుంది. మీరు బిఎల్ఓ అంటే బిఎల్ఓ సెక్రటరీలో ఎవరిలో బిఎల్ఓ ఉంటారు, మన వాళ్ళు బిఎల్ఏగా ఉంటారు. మీరు అనుసంధానం చేసుకొని వీరితో సమన్వయం చేసుకొని మన ఓటర్స్ ని పోలీసుగా కాపాడుకోవడం కోసమే ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి అందరూ కూడా మన ఓటర్స్ కాపాడుకోవాలని చెప్పి ఈ అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా కూడా నమస్కారం తెలియజేస్తాను. పరిశీలకులు, పార్టీ పరిశీలకులు, పెద్దలు, గౌరవనీయులు గారికి, రాష్ట్ర కార్యదర్శి విశ్వనాథ్ గారికి, గారికి, వేదికైన పెద్దలందరికీ, ముఖ్యంగా ఇక్కడికి ఈరోజు కొత్తగా ఏజెంట్గా చేరినటువంటి ఈ శిక్షణ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు, పత్రికా ఇది చాలా మంచి కార్యక్రమం. గత వారం కూడా నిరంతరంగా కార్యక్రమంలో ఒకరోజు 4 గంటల సేపు కూర్చొని గౌరవనీయులు పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశంగా సత్య రామకృష్ణారెడ్డి గారు 4 గంటల సేపు కూర్చున్నారు. దాంతో పాటు ఈరోజు మందులు వచ్చినారు. వాళ్ళంతా కూడా ప్రజాపడిపోయారు. 11 నుంచి 4 గంటల పెట్టేశారు. ముఖ్యంగా వాళ్ళంతా చెప్పింది ప్రాముఖ్యత గురించి చెప్పారు. రాష్ట్ర పరిస్థితి ఎట్లున్నా పలమనేరు నియోజకవర్గంలో ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే పలమనేరు నుంచి దాదాపు 1,00,000 మంది పైన 50-60 మంది పైన శాశ్వతంగా బెంగళూరులో ఉన్నారు. వాళ్ళ ఊరు అక్కడ కూడా ఉన్నాయి. ఈ బూత్ లెవెల్ ఎవరైతే ఉన్నారో బూత్ లెవెల్ ఆఫీసర్స్తో కూడా నిరంతరం కోఆర్డినేట్ చేసుకొని కాన్సన్ట్రేట్ చేయకపోతే దాదాపు 50,000 రోజుల పైన మనం వెళ్ళిపోతాయి. చాలా మంది ఇక్కడ వస్తుంది, అక్కడ ఉంది. ఆధార్ కార్డు అడగారు, 2 సార్లు వస్తారు బూత్ లెవెల్ ఆఫీసర్. ఆధార్ కార్డు అడగారు, ఆధార్తో సింక్రనైజ్ చేస్తారు. సింక్రనైజ్ చేసినప్పుడు తమిళనాడులో వెళ్తున్నారంటే 90 లక్షల పైపోయినాయి. వెస్ట్ బెంగాల్లో 1 కోటి పైపోయినాయి. అన్ని రాష్ట్రాల్లో కూడా 1 కోటి పెరిగేస్తున్నారు. దాదాపు 2002 నుంచి 2026 24 ఏళ్ళ తర్వాత చేస్తారు. ఈ విషయంలో సూక్ష్మంగా ఈ 3 సంవత్సరాలు నిరంతరము బూత్ ఆఫీసర్తో కోఆర్డినేట్ చేసుకొని ప్రతి బూత్ లో కూడా దాదాపు 300 ఇంట్లు ఉన్నాయి. 300 ఇంట్ల పైన అవగాహన ఏర్పాటు చేసుకుని లిస్ట్ ఏర్పాటు చేసుకుని ఆ లిస్ట్ బెంగళూరు ఎంతమంది ఉన్నారు, హైదరాబాద్ ఎంతమంది ఉన్నారు, చెన్నై ఉన్నారు, వేరే చోట
డేంజర్ జోన్ లో ఉన్నాం. ఎందుకంటే ఎక్కువ మంది బెంగళూరులో ఉంటారు కాబట్టి అక్కడ కూడా ఓట్లు ఉంటాయి కాబట్టి ఈ బూత్ లెవెల్ ఏజెంట్ కూడా కాన్సన్ట్రేట్ చేయకపోతే చాలా ఓట్లు వెళ్ళిపోతాయి. ఏదైతే కొత్తగా 18 ఏళ్ళు నిన్నాయో వాళ్ళంతా కూడా ఫామ్ 6 ఫిల్అప్ చేయడం, చనిపోయిన వాళ్ళు ఫామ్ 7, వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఫామ్ 8 ఇట్లా ఉంటాయి. బూత్ లెవెల్ ఆఫీసర్ 3 సార్లు వస్తారు. ఆ 3 సార్లు కూడా ఇంటికి ఆర్గనైజేషన్ నోటీస్ ఇష్యూ చేయాలి. ఆ నోటీస్ కంటే ఓటు ఇచ్చేదానికి లేదు. అలా ఏమన్నా కూడా మన ఎలక్షన్ కమిషన్ కానీ కలెక్టర్ కానీ కంప్లైంట్ పెట్టాలా. మండల స్థాయిలో ఒక కమిటీ ఉంటుంది మన పార్టీ తరఫున, తెలుగుదేశం తరఫున కూడా ఉంటారు, జనసేన తరఫున కూడా ఉంటారు. ఈ బూత్ లెవెల్ ఏజెంట్ అనేది ప్రతి పార్టీ తరఫున కూడా ఉంటారు. ఆఫీసర్లు మాత్రం గవర్నమెంట్ ఆఫీసర్లు ఉంటారు. విఆర్ఓ ఆ స్థాయి నాయకులు ఉంటారు, ఆ స్థాయిలో అధికారులు. మీరంతా కూడా నిరంతరం ఈ 2 సంవత్సరాలు ఏప్రిల్ స్టార్ట్ కావాల్సి రోజు మనకి ఏప్రిల్ నుంచి రాబోయే 2 సంవత్సరాలు వాళ్ళంతా 1 ఇయర్ కంప్లీట్ చేస్తారు. కానీ మళ్ళా వాళ్ళకి 1 సంవత్సరం రోజులు ఉంటుంది. ఏమైనా ఓటు తీసేసినా మళ్ళా వాటిని ఫామ్ 6 కానీ ఫామ్ 8 కానీ ఇచ్చి మళ్ళా ఓటు చేయించడం కానీ నిరంతరం ఆ 300 ఇంటి పైన బూత్లు ఖచ్చితంగా మీరు నిరంతరం వాళ్ళపైన దృష్టి పెట్టుకోవాలా. మీరే వాళ్ళ పార్టీకి వెళ్ళుంటాం. ఎందుకంటే మీకు చాలా కీలకమైన పదవులు ఇచ్చినారు. మన పార్టీ వ్యవస్థాగతంగా కూడా ప్రతిష్టమానం ఈరోజు. నిన్న సంజయ్ రామకృష్ణ రెడ్డి గారు టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ దాదాపు 14 లక్షల మంది మన పార్టీ సభ్యత్వం తీసుకొని గ్రామ స్థాయి కమిటీల్లో మెంబర్షిప్ తీసుకొని ఈరోజు అందరికీ ఐడెంటిటీ కార్డు కూడా ఇవ్వడం జరిగింది. మన పట్టణంలో కూడా దాదాపు 10,000 మంది దాటున్నాం. మనం ముందుకైతే 15,000 మంది దాటున్నాం. మనం కూడా 15,000 మంది దాటాలా. అందరూ కూడా 5 లక్షలు ఇన్సూరెన్స్ కూడా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్సూరెన్స్ అనే ప్రీమియం కట్టిన పార్టీ తరఫున అందరికీ వాళ్ళ జీవితాంతం అన్ని రోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటారో అన్ని రోజులు కూడా ప్రీమియం కట్టి ఒక 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కూడా ఇస్తా ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఈ బూత్ లెవెల్ ఏజెంట్ గా ఉన్నారో వీళ్ళు ఖచ్చితంగా పార్టీ గుర్తిస్తుంది. నేను గౌరవ వెంకటేశ్వర గారు కూడా సభాముఖంగా తెలియజేయమంటే ఎవరైతే ఈ పక్షంలో అంతా ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన నుంచి మొత్తం ఉన్నారో వాళ్ళందరూ గుర్తించి వార్డుల పైన కౌన్సిలర్ అయినా సర్పంచ్ అయినా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీపీ నామినేటెడ్ పదవులు ఏ పదవులు వచ్చినా కూడా వాళ్ళకే ఇవ్వాలని అప్పుడే కలకాలం మన పార్టీ నిలబడుతుందని సమన్వయంగా మనం చేస్తున్నాను. గతంలో తప్పు చేరినాయి వాలంటీర్ల ద్వారా పెట్టుకొని మన కార్యకర్తలకు అన్యాయం జరిగింది. కానీ ఈరోజు ఏదైతే మనం పెట్టామో రక్తం కోసినా కూడా జగన్మోహన్ రెడ్డి బయట వస్తారని నేను చెప్పుకోవడానికి ఎంతో ధైర్యంగా చెప్తున్నాను. వీళ్ళంతా కూడా చాలా ఈ 3 సంవత్సరాలు నిరంతరం బూత్ లెవెల్ ఆఫీసర్లతో కోఆర్డినేట్ చేసుకుంటూ మండల స్థాయి నాయకులతో కోఆర్డినేట్ చేసుకుని నియోజకవర్గ స్థాయి నాయకులతో కోఆర్డినేట్ చేసుకుని మన పార్టీ ఓట్లు ఏ ఒక్కరు కూడా పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత విపరీతంగా మరొకసారి తెలియజేసుకుంటున్న అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై జగన్. మహారాజు ఉన్నారు, అదేవిధంగా పరిశీలకులు చేశారు. అందరికీ పేరు పేరున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేసినటువంటి టౌన్ అధ్యక్షులు మరియు వారి బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు మన బిఎల్ఏగా చేయాలనే ఆలోచనతో ముందుకు పోయే కూడా బాగుంటుందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మనం మీరందరూ కూడా 90 గ్రామ పంచాయతీల్లో 26 మున్సిపాలిటీ వార్డులో బూత్ కమిటీలన్నీ కూడా పూర్తి చేశారు. అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. పూర్తి చేశారు కాబట్టి అందరికీ కూడా ఇప్పుడు ఐడెంటిటీ కార్డు రెడీ అవుతా ఉన్నాయి. మనం ఏమైతే 8,000 చిల్లర బూత్ కమిటీలో ఉన్నటువంటి సభ్యులు కావచ్చు, గ్రామ కమిటీ కావచ్చు, మీరు ఇచ్చినటువంటి పేర్లు ఎవరెవరైతే మీరు ఇచ్చారో వాళ్ళందరికీ కూడా ఐడి కార్డు రెడీ అవుతా ఉన్నాయి. ఆ ఐడి కార్డు ప్రక్రియలో ఫలానా వ్యక్తి ఎగ్జాంపుల్ ఎవరో ఒక వ్యక్తున్నాడు అనుకోండి,
ఓటీపీ చెప్పాలా, ఆ ఫోన్ నెంబర్ కరెక్ట్గా ఉన్నదో చెక్ చేసుకోవాలా, ఆ వ్యక్తి కరెక్టా కాదా చెక్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసి మీరు అప్రూవ్ చేస్తే లాస్ట్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాల్సి వస్తుంది. దాన్ని స్కాన్ చేసి ఆ ప్రక్రియ పూర్తి చేస్తే పూర్తి అయింది అని మీకు అక్కడ డిస్ప్లే మీకు కనిపిస్తుంది. అప్పుడు మీకు ఐడి కార్డు ప్రింట్కి వెళ్తుంది. కాబట్టి ఎవరైతే గ్రామ కమిటీలు ఇచ్చినారో ఈరోజు దాని మీద దృష్టి పెట్టుకొని మీరు దాని మీద దృష్టి పెట్టి వాళ్ళకు వచ్చే ఓటీపీని వెరిఫై చేసి అది కరెక్ట్గా ఉందో చూసుకొని ఆ వ్యక్తి నాకు కాదా అనేది కూడా మీరు చెక్ చేసుకోవాలి. ఆ ప్రక్రియను కూడా పూర్తి చేసుకొని అదేవిధంగా ఇప్పుడు ఇంతసేపు వక్తలు అందరూ కూడా పెద్దలు చెప్పారు, రాబోయే ఎన్నికల్లో కీలక పాత్ర మీరు పోషించాలని. రాబోయే రోజులే కాదు, మనం ఉన్నంత వరకు బార్డర్లో సైనికులు ఎలా ఉంటారో జగన్ కోసం ఎవరైతే ఈరోజు కమిటీల్లో ఉన్నటువంటి అభ్యర్థులే కాదు స్థానిక నాయకులు అందరూ కూడా సైనికుల్లాగా జగన్ కోసం కష్టపడాలి. మీ కష్టానికి నేను కూడా తోడుంటానని కూడా మీకు తెలియజేస్తాను. ఎందుకంటే ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు, స్థానిక ఎన్నికలు. ఈ ప్రక్రియ పూర్తి అయిపోయిన తర్వాత స్థానిక ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు. మన అభ్యర్థిని గెలిపించుకోవాలి. మనం ఎమ్మెల్యే ఎలక్షన్ 3 సంవత్సరాలు ఉండొచ్చు, కానీ స్థానిక ఎలక్షన్లో కూడా మన పార్టీ బలాన్ని నిరూపించుకొని మన జెండాన్ని ఎగరేసే బాధ్యత మీరందరూ కూడా తీసుకోవాలని కోరుకుంటాము. ఎందుకంటే గడిచిన మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు